షలోం. దేవుని సమాధానం మనకు కలుగునుగాక. ఈరోజు వాక్యాన్ని ధ్యానిద్దాం. జపన్య 3వ అధ్యాయము 15వ వచనము. తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు, మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు. ఇశ్రాయేలీయుల రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు, ఇక మీదట మీకు అపాయము సంభవింపదు. 3 విషయాలు ఈ వాక్యం ద్వారాగా మనము నేర్చుకుంటాం. దేవుడు అంటున్నాడు, మనకు రావాల్సిన శిక్షను ఆయన కొట్టి వేశాడు. ఎవరంట? మనకు రావాల్సిన శిక్షను ఆయన కొట్టి వేశాడు. రెండోదిగా, శిక్షను కొట్టివేసి ఉన్నాడు, శత్రువులు మీ ఎదుట నుండి వెళ్ళగొట్టి ఉన్నాడు. మొదటిగా శిక్షను తొలగించాడు, రెండోదిగా శత్రువులను వెళ్ళగొట్టాడు, మూడోదిగా ఆయన మన మధ్యలో ఉన్నాడు. ఈ వాక్యం ద్వారాగా ప్రతి ఒక్కరూ నేర్చుకునే పాఠము, దేవుడు మనం చేసిన ప్రతి తప్పును ఆయన కుమారుడైన యేసు క్రీస్తు రక్తం వలన మన పాపములన్నీ కడిగి మనకు రావలసిన శిక్ష అంతటిని కూడా కొట్టివేశాడు. సైతాను నుంచి మనలను విడుదల చేశాడు. ఆ రోజు ఐగుప్తు దేశంలో బానిస బతులుగా మారిన ఇశ్రాయేల్ ప్రజలను విడిపించాడు శత్రువుల నుంచి. అంతేకాదు, ప్రతి నిత్యము దేవుడు పరలో తన ప్రాణాన్ని అర్పించినప్పుడు వాళ్ళ శిశువుల మధ్యలో నివసించాడు. కాబట్టి ప్రతి ఒక్కటి కూడా దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. మొదటిగా, మీకు రావాల్సిన శిక్షణ అంతటిని కూడా కొట్టివేశాను, మీ దగ్గర ఉన్న శత్రువులందరినీ కూడా వెళ్ళగొట్టాను, మీ మధ్యలో నేనున్నాను. కాబట్టి మీకు వెళ్ళగొట్టి ఉన్న ఇశ్రాయేలీయుల రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు, ఇక మీదట అపాయము సంభవింపదు. ఏ అపాయము, ఏ భయము, భీతి మీకు ఉండదు. యేసుక్రీస్తు ప్రతి ఒక్కరిని క్షమించాడు మనం చదువుకుంటూ వెళ్తున్నట్లయితే. కానీ ప్రతి ఒక్కరితో చెప్తాడు, మళ్ళీ పాపము చేయకండి. దేవుడు ఈరోజు చెప్తున్నాడు, మీ రావాల్సిన శిక్ష అంతటి కూడా కొట్టివేశాను, మీ శత్రువులను వెళ్ళగొట్టాను, మీ మధ్యలో నేను నివసిస్తున్నాను. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. కాబట్టి ఈ వాక్యము వింటున్న ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరంగా మారాలని కోరుకుంటూ షలోం. దేవునికి మహిమ కలుగును గాక.